నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. రాత్రి వండుకున్న అన్నం మిగిలిపోతే మార్నింగ్ పాలకూరతో కలిపి వండుకొని తింటే బ్రేక్ఫాస్ట్ని హెల్తీగా స్టార్ట్ చేసేయచ్చు. మరి పాలకూర రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. ముందుగా పాలకూరని బ్లాంచ్ చేసుకోవడానికి స్టవ్ మీద వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడే నీట్గా వాష్ చేసుకున్న ఒక కట్ట పాలకూరని ఇందులో వేసుకోవాలి. పాలకూరని జస్ట్ ఒక 15 సెకండ్స్ అలా ఇందులో ఉంచి తీసేసి వెంటనే ఐస్ కోల్డ్ వాటర్లో వేసుకోవాలి. చల్లని వాటర్లో డిప్ చేసుకున్నాక ఇప్పుడు పాలకూరని వాటర్లోంచి తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులో కొన్ని పుదీనాకులు, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్యూరేలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసి స్టవ్ మీద బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక పొట్టు తీసేసిన 6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా తరిగి ఇందులో వేసి వేయించుకోవాలి. అలానే 1/2 ఇంచ్ అల్లం ముక్కని కూడా చిన్నగా తరిగి వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరేని వేసుకుని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 స్పూన్స్ ఉప్పు, 1/2 స్పూన్ షుగర్, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందే వండి పెట్టుకున్న 4 కప్స్ రైస్ని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రైస్కి ప్యూరే అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలానే ఇంకో 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుని ఫైనల్గా ఒక నిమ్మకాయని పిండుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన పాలకూర రైస్ రెడీ. పాలకూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ అండ్ కే ఉంటాయి. ఇది బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది, ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ వింటర్లో బాడీని కొంచెం వామ్గా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్దీనే కాబట్టి మీరు కూడా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.